ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఒక మొబైల్కి లక్ష లక్షన్నర 2 లక్షలు పెట్టి కొనుక్కోవచ్చా, కొనుక్కుంటే మనకు లాభం ఏంటి, దానిలో ఉండే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ మీలో కూడా చాలామంది చూసే ఉంటారు, చాలామంది దగ్గర ఐఫోన్లు ఉంటాయి, లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్స్ గురించి మాట్లాడినట్టయితే ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ ఉంటాయి. ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్రెండ్స్లలో కూడా చాలామంది దగ్గర ఇటువంటి ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ ఉన్నాయి. కాకపోతే అందులో 95 మెంబర్స్కి అందులో ఉండే ప్రో ఫీచర్సే తెలియదు. అంటే అందులో ఉండే ఫీచర్స్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. వాళ్ళు నార్మల్గా మీరు 15,000 ఫోన్, 10,000 ఫోన్ కొనుక్కుంటే ఏ పనులు అయితే చేస్తారో లక్ష లక్షన్నర పెట్టినా సరే అవే పనులు చేస్తూ ఉంటారు. అంటే ఫోన్లో మాట్లాడడం, లేకపోతే వాట్సాప్లోనో లేకపోతే ఇన్స్టాంటింగ్ మెసేజ్ యాప్ యూజ్ చేసి చాటింగ్ చేయడం, వీడియో కాల్ చేయడం, లేకపోతే టిక్టాక్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, టిక్టాక్ లేదనుకోండి షార్ట్స్, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూడడం, ప్లస్ ఇక కొంతమంది ఎవరో ఒక ఇద్దరు గేమింగ్ చేయడం, అంతే. ఇక దానిలో ఉండే ప్రో ఫీచర్స్ ఏం వాళ్ళు యూజ్ చేయరు. మరి అటువంటప్పుడు మనం ఒక మొబైల్ని లక్షన్నర పెట్టి కొనుక్కుంటే మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే, నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు 10-15 వేల ఫోన్, 20 వేల ఫోన్ కొనుక్కున్నా సరే అవే పనులు జరుగుతాయి, ₹1,00,000 పెట్టినా సరే అవే పనులు జరుగుతాయి. మరి ఇక్కడ తేడా ఎక్కడ వస్తుంది, జనాలు ఈ ఫోన్స్లను కొనుక్కోవడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అని అంటే, ఫస్ట్ డైరెక్ట్ పాయింట్కి వచ్చినట్టయితే షో ఆఫ్. అంటే మనము సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నాము అనేది తెలియడానికి జనాలు చాలా రకాల వస్తువులను కొనుక్కుంటూ ఉంటారు. అందులో వాచెస్ కొంటారు, కార్లు కొనుక్కుంటూ ఉంటారు, టీవీలు కొనుక్కుంటూ ఉంటారు, ఫ్రిడ్జ్లు కొనుక్కుంటూ ఉంటారు, అన్నీ కొనుక్కుంటూ ఉంటారు. కాకపోతే వాటన్నిటి మనం పట్టుకొని తిరగలేం కదా, దాంట్లో చాలా వస్తువులు. కాకపోతే ఒక వస్తువు మాత్రం మన చేతిలో ఎప్పటికుంటూ ఉంటుంది, మన బాడీలో పార్ట్ లాగా మనం దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అదేంటి, ఫోన్. కాబట్టి ఆ ఫోన్ మన చేతిలో ఎక్కువ రేటుది ఉంటే జనాలు మనల్ని ఎక్కువగా రిచ్ అనుకుంటారు, లేదా మనం సక్సెస్ఫుల్ అనుకుంటారు అని ఆ ఫోన్ కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. చెప్పేదాని ఉద్దేశం ఏంటి అంటే, దీనిలో ఉండే ఫీచర్స్ తోటి వాళ్ళకి సంబంధం లేదు. ఏంటి, ఆ ఫోన్ అనేది ఎంత ఎక్కువ రేట్ ఉంటే వాళ్ళ వాల్యూ అనేది అంత ఎక్కువ పెరుగుద్ది అని కొనుక్కునే వాళ్ళే చాలామంది ఉంటారు. సో మరి నువ్వెందుకు కొనుక్కున్నావు అంటే, యాక్చువల్లీ నేను మీకు ఆల్రెడీ ఐఫోన్ ఎందుకు కొనుక్కున్నానో చెప్పాను. అంతకుముందు ఇది ఐఫోన్ 12 Pro Max, ఎప్పుడు 4 సంవత్సరాల క్రితంది. దీన్ని కొనుక్కోవడానికి రీజన్, అప్పట్లో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి ఐఫోన్ని ఎలా అన్లాక్ చేయాలి, లేకపోతే పాస్వర్డ్ మర్చిపోతే ఎలా అన్లాక్ చేయాలి, అటువంటి సాఫ్ట్వేర్ల గురించి చెప్పామనే వాళ్ళు. కాకపోతే అప్పుడు నా దగ్గర ఐఫోన్ లేని కారణంగా, ప్లస్ ఈ ఫోన్ అప్పుడే లాంచ్ అయింది అన్నట్టు, చేస్తే నాకు అన్బాక్సింగ్ కోసం కూడా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో అప్పుడు ఈ ఫోన్ కొనుక్కోవడం జరిగింది 4 సంవత్సరాల క్రితం. ఇక మరి ఈ శాంసంగ్ల గురించి మాట్లాడినా, లేకపోతే నా చేతిలో మీరు ఏ ఫ్లాగ్షిప్ ఫోన్ గురించి మాట్లాడినా కంపెనీ వాళ్ళు పంపిస్తే రివ్యూ యూనిట్ పర్పస్ దీని వాడి నేను మీకు చెప్తూ ఉంటాను. అందుకోసమే నా చేతిలో మీకు డిఫరెంట్ సీజన్లలో డిఫరెంట్ ఫోన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి 22 అల్ట్రా కనిపిస్తుంది, ఒకసారి 23 అల్ట్రా కనిపిస్తుంది, ఒకసారి ఐక్యూ ఫోన్ కనిపిస్తుంది. సో మొత్తానికి ఆ టైంలో ఏ ఫ్లాగ్షిప్ ఫోన్ అనేది మార్కెట్లోకి లాంచ్ అయితే ఆ ఫోన్ని నేను వాడి టెస్ట్ చేయడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఇది ఇక నా విషయం. ఇక మీరు అడుగుతారని చెప్పేసి కామెంట్లో ముందుగానే నేను ఆన్సర్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక మరి మనం 20,000 ఫోన్ తోటి మనం ₹1,00,000 ఫోన్ని, లక్షన్నర ఫోన్ని పోల్చినప్పుడు దీనిలో ఉండే పెద్ద తేడాలు ఏంటి అంటే, ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఆబ్వియస్లీ 20,000 రూపీస్ లేదా 15,000 రూపీస్లో బడ్జెట్లో దొరికే మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే మనకు దీనిలో మంచి డిస్ప్లేనే వస్తుంది. అంటే మీకు బ్రైట్నెస్ అనేది అది ఇది ఎక్కువ కనిపిస్తుంది కావచ్చు. కాకపోతే అది మీకు ఎప్పటి వరకు అట్లా అనిపిస్తుంది తెలుసా, మీ చేతిలో ఉండే మొబైల్ అనేది పాతగా అయ్యే వరకే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంట్లో ఒక చిన్న టీవీ బదులు ఇంకొక పెద్ద టీవీ తెచ్చుకున్నారనుకోండి. ఇన్ని రోజులు చిన్న టీవీ చూసి పెద్ద టీవీ చూసేసరికి అబ్బా మస్తు ఉన్నదిరా బాబు, మస్తు అనిపిస్తుంది, అది అని అనిపిస్తుంది. అది ఎప్పటివరకు అనిపిస్తుంది అంటే, మీ కళ్ళకి అది అలవాటు అయిపోయే వరకు మాత్రమే. కొన్ని రోజుల తర్వాత మీకు ఆ టీవీ కూడా చిన్నగానే అనిపిస్తుంది. సో సేమ్ టు సేమ్ ఫోన్లలో కూడా అలానే జరుగుద్ది. సో ఇక్కడ మీకు 15,000 ఫోన్ తీసుకున్నా, 20,000 ఫోన్ తీసుకున్నా దాని తేడా అనేది మీకు కొన్ని రోజుల వరకు మాత్రమే, ఒక వారం 10 రోజుల వరకు మాత్రమే అనిపిస్తుంది. దాని తర్వాత అన్నీ మనకు సేమ్ లాగానే అనిపిస్తాయి. నెక్స్ట్ చాలామంది ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ని కొనుక్కోవడానికి ఏం రీజన్ చెప్తూ ఉంటారంటే, సో ఇందులో ప్రాసెసర్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో కంటే టాప్ది వస్తుంది అని చెప్పి చెప్తుంటారు. స్నాప్డ్రాగన్ 8 Gen 2 అనే కానీ తర్వాత 8 Gen 2 ఇప్పుడు వచ్చిందా, 8 Gen 3 వస్తుంది. తర్వాత ఇది పాతదే కదా. సో అలానే ఇప్పుడు యాపిల్ బైనిక్కి సంబంధించిన చిప్స్ అయినా కానివ్వండి. సో అలా మనకు మార్కెట్లో ఉండే ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్స్ వస్తాయి కాబట్టి మనకు పనంతా చాలా స్మూత్గా జరిపోద్ది అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరైనా సరే ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ కొనుక్కున్నారు అని అంటే, సో నేను చూసినంత వరకు ఈ శాంసంగ్లు కొనుక్కున్నా, లేకపోతే ఐఫోన్లు కొనుక్కున్నా, సో అలా ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ తీసుకొని దానిలో దానిలో ఉండే మొత్తం పర్ఫార్మెన్స్ని యూజ్ చేసిన వాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఇందులో ఇంత ఎక్కువ ప్రాసెసర్ ఉండే మొబైల్ని తీసుకున్నామని చెప్పేసి దానిలో ఏమైనా ఎడిటింగ్ చేసుకుంటా కూర్చుంటామా? ఇప్పుడు ఇది ఎడిటింగ్ కూడా పనిచేస్తుంది. అలా అని చెప్పేసి ఎడిటింగ్ దీనిలో చేస్తామా? లేదు. చాలా తక్కువ మంది ఇంత ఎక్కువ డబ్బులు పెట్టి ఫోన్ కొన్న తర్వాత అయినా సరే ల్యాప్టాప్లోనో కంప్యూటర్లోనో ఎడిటింగ్ చేయడానికి ఇష్టపడతారు తప్పిస్తే, మొబైల్లో మనం అంత బాగా కంప్యూటర్లో చేసినంత ల్యాప్టాప్లో చేసినంత ఎడిటింగ్ అయితే చేయలేము. అంటే దీని యొక్క మొత్తం పర్ఫార్మెన్స్ని మనం
ఆ విషయంలో అయితే యూజ్ చేయలేం. నెక్స్ట్ ఇక గేమింగ్ గురించి మాట్లాడినట్టయితే మీరు 20,000 30,000 కొనుక్కొని లేకపోతే 15,000 రూపాయలు పెట్టి కొనుక్కునే ఫోన్తో పోల్చుకున్నట్టయితే మీకు కొంచెం తక్కువ ఫ్రేమ్ డ్రాప్స్ రావచ్చు తప్పిస్తే ఇక మీకు గేమింగ్ కూడా ఆల్మోస్ట్ అలానే జరిగిపోద్ది కాబట్టి పెద్ద తేడా అంటే మీకు డ్రాస్టిక్ చేంజ్ అయితే దీనిలో ఏం కనిపించదు. సో అలా ఆ విషయం కోసం అంటే పర్ఫార్మెన్స్ కోసమే మనం ఫ్లాగ్షిప్ ఫోన్ కొనుక్కుంటాం అనే విషయం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం పక్క పెట్టాల్సిందే. ఇక నెక్స్ట్ చాలామంది ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ ఎందుకు కొనుక్కున్నాము అని అంటారంటే కెమెరా కోసం. సో ఇక్కడ మనం దీన్ని కొంచెం ఒప్పుకోవచ్చు. అంటే మీరు 15,000 రూపాయల ఫోన్తో పోల్చుకున్నట్టయితే ఆబ్వియస్లీ ₹1,00,000 1,50,000 పెట్టిన దాంట్లో ఫొటోస్ అనేవి క్లారిటీగా వస్తాయంటే మీకు డీటెయిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో అలా అని చెప్పేసి మొత్తం విలన్ లాగా కనిపించే క్రూరంగా కనిపించే వాళ్ళు మొత్తం ఏదో మహేష్ బాబు లాగానో పవన్ కళ్యాణ్ లాగానో కనిపించారు. మొత్తం చెప్పదలుచుకునేది ఏంటి అంటే మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాం. ఏదో చిన్న చిన్న ఈ స్కిన్ టోన్లో లేకపోతే ఆ ఫిల్టర్స్ కారణంగా కొంచెం చేంజ్ కనిపిస్తుంది తప్పిస్తే మొత్తం మనిషి అయితే మారిపోడు. సో మనకు అదే రీజన్ అనుకోండి, అంటే మనం ఫొటోస్ కోసమే ఫోన్ కొనుక్కుంటాం అనుకుంటే దీనికంటే ఎక్కువగా మనకు మంచి ఫొటోస్ అనేవి ప్రొఫెషనల్ కెమెరాస్ ఉంటాయి కదా, దానిలో ఇంకా మంచిగా వస్తాయి. అంటే దీనికి మనం ₹1,00,000 పెట్టే బదులు ₹50,000 కెమెరా కొనుక్కున్నాం అనుకోండి, దీనికంటే ఇంకా మంచి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు, మంచి వీడియోస్ అయితే షూట్ చేయొచ్చు. చాలామంది బిల్డ్ క్వాలిటీ కోసం అని చెప్పేసి కూడా అనొచ్చు. అవును, మనకు ₹1,00,000 పెట్టిన తర్వాత గ్లాస్ బిల్డ్ వస్తుంది. ఒకవేళ మనం 15,000 పెడితే చాలా పర్సంటేజ్ మొబైల్స్లలో మనకు ప్లాస్టిక్ బిల్డ్ అనేవి వస్తుంటాయి. కాకపోతే డిస్ప్లే మాత్రం అన్నిట్లలో సేమే ఉంటుంది. అంటే అదే గ్లాస్ డిస్ప్లే అదే ప్లాస్టిక్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి మన మొబైల్ అనేది కింద పడ్డది అనుకోండి, డిస్ప్లే వైపు నుంచి ఆ మొబైల్ అయినా వగలాల్సిందే, ఈ మొబైల్ అయినా వగలాల్సిందే. మొత్తానికి డ్యూరబిలిటీ విషయంలో కూడా మనం ఈ మొబైల్ని కొనుక్కుంటామనే విషయం ఏదైతే ఉంటుందో అది కూడా మనము 100% జస్టిఫై చేయలేము. ఇక చాలామంది అనొచ్చు నా మొబైల్లో S Pen ఉంది అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు నేను దీన్ని వాడబట్టి దాదాపుగా సంవత్సరమో, అంటే అంతకుముందు S22 అల్ట్రా వాడని, ఇప్పుడు S23 అల్ట్రా వాడుతున్నాను. ఈ పెన్ని నేను ఈ ఫోన్లో నుంచి తీసింది నామమాత్రంగానే, అంటే ఒక సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు బయటికి తీసుకుంటాను. చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి అంటే దీనిలో ఉండే ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, అంటే S Pen అయినా కానివ్వండి, లేదా సామ్సంగ్ డెస్క్ అని ఇస్తారు. సో ఆ సామ్సంగ్ డెస్క్ అయినా కానివ్వండి, లేకపోతే వైర్లెస్ ఛార్జింగ్ అయినా కానివ్వండి, సో ఇవన్నీ ఉండే ఫీచర్స్ని పూర్తిగా యూజ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఫైనల్గా ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే కంపెనీలు తెగ హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. మా ఫోన్లలో ఈ ఫీచర్స్ ఉన్నాయి, మా ఫోన్లలో ఆ ఫీచర్స్ ఉన్నాయి, దీన్ని అట్లా వాడవచ్చు ఇట్లా వాడవచ్చు అని చెప్పేసి రకరకాల ఫీచర్స్ తోటి మనల్ని కవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాయి. రకరకాల మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ విషయం అంతా నేను చెప్పేది ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉండి పొంగి పొర్లుతూ ఉంటాయి చూసారా. సో ఆల్రెడీ వాళ్ళు రిచ్ కాబట్టి వాళ్ళు ఈ మొబైల్ని కొనుక్కున్నా సరే వాళ్ళని రిచ్ అంటారు, వాళ్ళు ఈ మొబైల్ని కొనుక్కోకపోయినా సరే వాళ్ళని రిచ్ అంటారు. అలా కాకుండా మన దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉంటాయి చూసారా, సో వాళ్ళు అప్పులు తెచ్చో ఈఎంఐల రూపంలోనో మా ఫ్రెండ్ దగ్గర ఈ మొబైల్ ఉందిగా అని చెప్పేసి కొనుక్కుంటూ ఉంటారు సారా. అంటే నేను రిచ్కి కనబడాలి, సొసైటీలో నాకు ఒక గౌరవం ఉండాలి అని చెప్పేసి. సో ఇలా మనం ఇటువంటి కాస్ట్లీ మొబైల్స్ చేతిలో పట్టుకొని జనాలలోకి వెళ్ళేసి మనం రిచ్గా షో ఆఫ్ చేద్దాం అనుకున్నా సరే మన మనసుకైతే తెలుస్తుంటుంది కదా మన స్తోమత అంతా కాదు, మనం ఈ మొబైల్ మన చేతిలో ఉన్నా సరే మనం పూరని చెప్పేసి. సో వాళ్ళకి నేను చెప్పాల్సుకునేది ఏంటి అంటే కంపెనీలు అయితే కవిస్తూ ఉంటాయి, మీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ వాళ్ళ చేతులలో కూడా ఇటువంటి మొబైల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే దీన్ని చూసి టెంప్ట్ అయ్యి మన దగ్గర డబ్బు లేకపోయినా సరే మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మొత్తానికి మీ దగ్గర ఉండే ₹15,000 ఫోన్ అయినా సరే, ₹1,00,000 ఫోన్ అయినా సరే, అందులో అవే కాల్స్ మాట్లాడుకుంటాం, అవే వాట్సాప్లు యూజ్ చేస్తూ ఉంటాం, అదే గేమింగ్ చేస్తూ ఉంటాం. ఫొటోస్ దగ్గర చిన్న కొంచెం ఎక్కువ దీనిలో క్లారిటీ రావచ్చు తప్పిస్తే సో అందులో కూడా మనం ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతాం, వీడియోస్ని కూడా షూట్ చేసుకోగలుగుతాం. కాబట్టి మన దగ్గర డబ్బు లేకపోయినా సరే ఇటువంటి మొబైల్స్ అనేవి మన ఫ్రెండ్స్ చేతుల్లోనో ఫ్యామిలీ మెంబర్స్ చేతుల్లో ఉన్నాయని చెప్పేసి, లేకపోతే కంపెనీలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ క్రియేట్ చేసి దానిలో ఆ ఫీచర్స్ ఉన్నాయి ఈ ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి మనం కవ్విస్తే మన దగ్గర డబ్బు లేకపోయినా సరే కొనుక్కోవడం వేస్ట్ అని చెప్పేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఫ్రెండ్స్ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను. సో అందులో ఒక అతను వెస్ట్రన్ కమోడ్ ఏదైతే ఉంటుందో, అంటే మన ఇది కూర్చునే కుండే ఏదైతే ఉంటుందో మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నా, సో దాన్ని కూడా బంగారంతో చేయించుకున్నాడు. సో అలా దాన్ని బంగారంతో చేయించుకున్నాడు కదా అని చెప్పేసి సో అందులో మనం ఏమైనా పోతే బంగారం వస్తుందా, అందరికి వచ్చేది వస్తుంది కదా. సో మొత్తానికి అది బంగారందైనా సరే, అది వెండిదైనా సరే, ఇత్తడిదైనా సరే, అది చేయాల్సిన పని మాత్రమే అది చేస్తుంది. సో అలానే మొబైల్స్లో కూడా మీరు ₹1,50,000 2,00,000 మొబైల్సే కాకుండా 20 లక్షలు 30 లక్షలు పెట్టేసుకొని మొబైల్స్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే డైమండ్ తోటి తయారు చేయించుకొని, గోల్డ్ తోటి తయారు చేయించుకొని అలా ఇలా అని చెప్పేసి. కాకపోతే దాంట్లో వాళ్ళు చేసే బేసిక్ పనులు ఏంటి అంటే వాట్సాప్ వాడడం, ఫోన్లు చేయడం, తర్వాత ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవడం తప్పిస్తే ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం చేయలేము. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీలో ఎంతమంది నా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.